చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణంలోని శ్రీనగర్ కాలనీకి చెందిన శ్రీదేవి సురేష్కు జన్మించిన నర్రా అక్షయ్. ఆమె ప్రదర్శించే రగ్బీ ప్రతిభను చూసి యావత్ దేశమే సెల్యూట్ చేసింది. ఆటల్లోనే డేంజరస్ ఆటైన రగ్బీను అవలీలగా ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అందరికీ నమస్కారం. నా పేరు అక్షయ, మా నాన్న పేరు సురేష్, మా అమ్మ పేరు శ్రీదేవి. నేను ఇక్కడే మా సొంత ఊరు పలంనేరు, ఇక్కడే శ్రీనగర్ కాలనీలో ఉంటాం నేనైతే 7 years గా రగ్బీ ప్లే చేస్తాను. దెన్ కొంచెం చదువుల కోసం, హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం నేను చెన్నైలో చదువుకుంటున్నాను. దెన్ నా ప్రైమరీ, హైయర్ సెకండరీ, కాలేజ్ ప్రెసెంట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను BSc ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ సైన్స్, అది కూడా చెన్నైలో చదువుతున్నాను. సో నేను ఇప్పుడు రీసెంట్ గా August 9-10 జరిగిన బీహార్ రాజ్గీర్ లో జరిగింది ఏషియన్ రగ్బీ Under-20 విమెన్స్ ఛాంపియన్షిప్. సో దాంతో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ పొందుకున్నాను ఇండియా కోసం. సో దీంతో హోల్ సౌత్ కి నేను రిప్రజెంట్ చేసి ఈ గేమ్ ఆడినాను. చాలా కష్టపడి నేను ఈ స్టేజ్ కి పైకి వచ్చినాను. నా పేరెంట్స్, నాకు వెల్ విషెస్ గా ఉన్న వాళ్ళు అందరూ సపోర్ట్ తో, దెన్ నా హార్డ్ వర్క్ తో నేను ఫస్ట్ అథ్లెటిక్స్ చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఫ్రమ్ 6th standard, నా కెరియర్ 4th నుంచి నా స్టార్ట్ అయింది అథ్లెటిక్స్. సో దాంతో విన్ చేయడం జరిగింది. తర్వాత ఖోఖో ప్లే చేస్తున్నాను 1 year. దాని తర్వాత 7th standard లో నేను రగ్బీ ఇంట్రడ్యూస్ అయినాను. తమిళనాడు రగ్బీ ఫుట్బాల్ యూనియన్ ప్లస్ హెక్సిల్ ఫౌండేషన్ చెప్పి మా స్కూల్లో వాళ్ళు వచ్చి ఆ గేమ్ ని ఇంట్రడ్యూస్ చేసినారు. నాకు ఫస్ట్ ఆ బాల్ చూస్తే నాకు ఒక ఇంట్రెస్ట్ దొరికింది. ఆ బాల్ ఉండే డిఫరెంట్ గా ఉండింది. అది నా చేతిలో పట్టుకున్నప్పుడు నాకు ఒక డిఫరెంట్ ఫీల్ ఇచ్చింది ఆ బాల్. అందువల్ల ఆ గేమ్ లో ఒక ఇంట్రెస్ట్ నాకు వచ్చి నేను దాంతో పోయాను. మళ్ళీ 4 nationals అటెండ్ చేసినాను. మళ్ళీ 4 districts చేశాను. తర్వాత ఫస్ట్ టైం 2023లో నాకు Under-18 ఇండియన్ క్యాంప్ ఛాన్స్ దొరికింది. అప్పుడు క్యాంప్ లో 40 days ఒడిశాలో జరిగింది ఆ క్యాంప్. దాంతో పార్టిసిపేట్ చేసి చాలా కష్టం క్యాంప్. ఒక్కొక్క రోజు మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఇంకో రోజు మన లేసే కూడా అంత పెయిన్ ఉండింది క్యాంప్ లో. దాంతో సెలెక్ట్ అయ్యి టాప్ 12 వచ్చి మేము తైవాన్ వెళ్ళినాము, చైనీస్ తైపే. దాంతో 6 countries వచ్చినారు. దాంట్లో పార్టిసిపేట్ చేసి సిల్వర్ మెడల్ ప్లేస్ చేసినాము. దాని తర్వాత లాస్ట్ ఇయర్ 2023 మళ్ళీ నా నేమ్ Under-18 లో వచ్చింది క్యాంప్, ఇండియన్ లిస్ట్ క్యాంప్ లో. దాంతో ఏమైందంటే నాకు ఈ క్యాంప్ లో ఇంజరీ జరిగింది, ACL. సో అందువల్ల రిటర్న్ ఇంటికి వచ్చినాను. నా వల్ల అక్సెప్ట్ చేసుకునే కాలేదు. కానీ ఆ రీహాబ్ నాకు 6 months పట్టింది. ఆ రీహాబ్ చేసుకోనికి చాలా కష్టపడినాను. ఆ 6 months తర్వాత ఖచ్చితంగా నేను Under-20 లో సెలెక్ట్ అవ్వాలి అనేసి నేను గివ్ అప్ ఇవ్వలేదు. మా పేరెంట్స్ నాకు సపోర్ట్ చేసినారు. ఆ స్టేజ్ లో మా స్కూల్ అందరూ నాకు సపోర్ట్ చేసి దాని తర్వాత నేను ప్రాక్టీస్ చేసి Under-20 లోనే నా పేరు వచ్చింది క్యాంప్ లోనూ కష్టపడి టాప్ 12 వచ్చినాను. హోల్ సౌత్ లోనే నేను మాత్రమే సెలెక్ట్ అయినాను. అది నాకు చాలా సంతోషంగా ఉంది. August 9-10 జరిగింది. దాంతో 8 countries పార్టిసిపేట్ చేసినారు, ఏషియన్ లో ఉండే కంట్రీస్. దాంతో బ్రాంజ్ మెడల్ పొందుకున్నాను. ఈ ఛాన్స్ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి ఈ టైంలో నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అన్ని దేశాలు సైతం చిత్తూరు జిల్లా వైపు చూసే విధంగా చేసింది. ఆమె ప్రతిభ కీర్తిని చూసి పలమనేరు పట్టణమే పులకరించింది. హర్షాతి రేఖాలతో ఆమెని స్వాగతించారు. ఇంత పెద్ద మొత్తంలో ఊహకు మించిన ఘనత దక్కడం పట్ల ఆమె లోకల్ 18తో ఆనందాన్ని పంచుకున్నారు. నేను ఈ స్థాయికి వచ్చినానంటే నా పేరెంట్స్ వల్ల. ఆ గేమ్ నేర్పించిన ఫౌండేషన్, మళ్ళీ స్కూల్. కానీ దాంతో కన్నా నాకు సపోర్ట్ గా ఉండి నేను ప్రాక్టీస్ కి వెళ్ళేటప్పుడు నాకు ముందు మా మమ్మీ లేస్తుంది. దెన్ మా నాన్న నన్ను డ్రాప్ చేస్తారు ప్రాక్టీస్ కి. సో వీళ్ళ సపోర్ట్ లేకపోతే నా వల్ల ఏం చేసే కాదు. మా పేరెంట్స్ మొత్తం, నా క్రెడిట్స్ మొత్తం నా పేరెంట్స్ కే నేను రీచ్ అవుట్ చేస్తాను. అందరికి నమస్కారం. నా పేరు శ్రీదేవి. మేము పలంనేరులో ఉండేవాళ్ళు, శ్రీనగర్ కాలనీలో. పికప్ డ్రాప్ చేయాలా, ఇట్లా మేము మా దీంట్లో మేము చాలా వరకు కష్టపడి, అంటే మేము మిడిల్ ఫ్యామిలీగా మేము అంతా బాగుండే వాళ్ళంతా కాదు.
ఏదో నేను ఒక జాబ్ చేస్తున్నాను, మా హస్బెండ్ చేస్తూ ఉంటారు. ఇట్లా పిల్లల్ని ఎట్టనా పైకి తేవాలా, వాళ్ళు ఒక పొజిషన్కి రావాలనేది అన్ని పేరెంట్స్ ఇదిగా ఉంటుంది. అట్లే మేము అనుకున్నాము. ఆ పాప చిన్నది నుంచే ఆ పాప పోయేటప్పుడు ఆ పాపకు ఫుల్ సపోర్టివ్గా ఉండి ఆ పాపకి ఏం కావాలో అన్ని మేము ప్రొవైడ్ చేస్తుంది. కానీ మా నమ్మకాన్ని ఆ రోజు ఆ పాప ఏం చేసింది లేదు. ఈ రోజు అందరిలో నలుగురిలో ఒకరుగా మేము ఉంటిమి. కానీ ఈ రోజు అందరూ మార్చి మమ్మల్ని గుర్తు చేతగా ఈ రోజు మా బిడ్డ చేసింది. నాకు చాలా ప్రౌడ్ గా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు నిమిత. నా సిస్టర్ అక్షయ నర్రా వచ్చి ఇంటర్నేషనల్ రగ్బీలో ఇండియన్ రిప్రజెంట్ చేసింది 2 times. అండర్-18 క్యాంప్ లో ఒకసారి, 2025 లో ఇప్పుడు అండర్-20 లో ఒకసారి సిల్వర్ మెడల్ అండ్ ఒకసారి బ్రాంజ్ విన్ చేసింది. ఈ గెలుపు అనేది మన అందరిది. ఇంతవరకు ఇంత అచీవ్ చేస్తుందని మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్టేషన్ ఉండింది, కానీ ఒక నేషనల్ లెవెల్లో అట్లా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇది చాలా పెద్ద విషయం మా ఫ్యామిలీలో జరిగింది. సౌత్ మొత్తానికి వచ్చి మా సిస్టర్ రిప్రజెంట్ చేసింది. ఇది మా అందరికి చాలా హ్యాపీ. ఇక్కడ మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. మా చుట్టూ ఉండే వాళ్ళు సరే, మా కాన్స్టిట్యూయెన్స్ లో సరే, పొలిటీషియన్స్ చాలా మంది చాలా సపోర్ట్ చేసినారు. అండ్ ఇంకా ఇండియాలో ఉమెన్ వచ్చి రగ్బీ ఆడాలి, స్పోర్ట్స్ చేయాలి, అండ్ ఆల్సో వేరే ఫీల్డ్స్ లో అందరి విజయం సాధించాలి. అన్నిటికీ అక్షయ ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.